ఫ్రెండ్స్, ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్న మీకు తెలుసు కదా, బాలాజీ గౌడ్ అన్న జర్నలిస్ట్ అన్న ఏదో చెప్తున్నాడు, ఒకసారి వీడియో చూడండి. సో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే భాయిచారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా వీళ్ళు ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఇలా హిందూ సమాజం అంతా కూడా క్వశ్చన్ చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వీడియో చూపించిన వీడియోలో అక్కడ గౌమాత లేదు. నువ్వు అబ్జర్వ్ చేసి చూడు, గౌమాత కాదది, ఒక ఎద్దుని తీసుకెళ్తున్నారు. తెలంగాణలో గౌమాతని వధించడం నిషేధించబడింది. అండ్ ఈ ఇయర్ ప్రతి ఒక్క ముస్లిం కూడా తెలంగాణ నుంచి బయటికి వచ్చి గౌమాతని కోయమని చెప్పేసి, వధించమని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో బార్డర్స్, చెక్ పోస్టులు, తర్వాత పోలీసులు అందరూ చూస్తూనే ఉన్నారు. గౌమాతని ఎక్కడ కూడా తీసుకెళ్లలేదు, ఎక్కడ కూడా గౌమాతని చంపడం జరగలేదు తెలంగాణ మొత్తంలో. ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఎక్కడైనా సరే అది తీసుకెళ్తుంది ఒక ఎద్దుని. అది బండ్లు వెనకాల ఆ సెక్యూరిటీ గార్డుల బండ్లు ఎందుకున్నాయంటే, ఇంట్లో ఎవరన్నా ఒక కుర్బానికి జంతువు తీసుకొస్తే ఫ్యామిలీ మొత్తం కలిసి, ఫ్రెండ్స్ మొత్తం కలిసి అలా సరదాగా తీసుకెళ్తారు. ఆ వీడియో అది. హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో హిందూ బంధువుల మనోభావాల్ని కూడా లెక్క చేయకుండా ఏదైతే ముషీరాబాద్ లో ఆ రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి ఆ రక్తపు మడుగులు ఏవైతే ఉన్నాయో, ఆ రక్తపు దారాలు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాతనైనా ఇప్పటికైనా సెక్యులర్ కుక్కలు మారాల. ముషీరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ నేను కూడా పొరపాటు పడ్డాను. అది నిజంగా జరిగిందే, కానీ అలా జరగకుండా ఉండాలి. అలా చేసింది ముస్లిమ్స్ తప్పది, అలా చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఎవరిదైనా సరే మనోభావాలు దెబ్బతినకూడదు. అక్కడ జరిగిన, నేను కూడా వీడియోలో కూడా అది బంగ్లాదేశ్ది అనుకున్నా, కానీ నేను హిందూ సమాజాన్ని మొత్తానికి సారీ చెప్తున్నాను. అది జరిగింది ముషీరాబాద్ లోనే, అది కూడా ఒరిజినల్ వీడియోనే. కానీ అక్కడ కూడా గౌమాతని కోయలేదు. కానీ వేరే జంతువుని ఏది కోసినా సరే అలా రోడ్డు మీద రాకూడదు. ఇది చాలా ముస్లింల తప్పు. ఇది నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆ గౌమాతల రక్తాన్ని ఎలా చిందిస్తున్నటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఇలా రానున్న రోజుల్లో, మరికొన్ని రోజుల్లో హిందువులను కూడా ఇదే రకంగా ఊచకోత కోసి హిందువుల రక్తాన్ని కూడా ఇలా ఏరులై పారించే రోజులు కూడా దగ్గర పడ్డాయేమో అని చెప్పేసి కూడా అనిపిస్తా ఉంది. నోటికి ఏమొస్తుంది మాట్లాడమాగన్నా. నువ్వు ఒక జర్నలిస్ట్ స్టేజ్ లో ఉన్నావు, హిందువులకి ఊచకోత కోసి అంటున్నావు. ఎందుకు కోస్తారన్నా? ఎందుకు కోస్తారు? 80% ఉన్న హిందువులు, 20% ఉన్న ముస్లింస్ ని భయపడతారా? నువ్వు భయపెడుతున్నావు. నీ మీద కేసు పెట్టచ్చు నువ్వు, తెలుసా? అరే, 800 సంవత్సరాలు పరిపాలించిన మొఘలులే అప్పుడున్న హిందువుల్ని కూడా చంపలేవారు. ఇప్పుడున్న 20% ఉన్న ముస్లింస్ హిందువుల్ని చంపుతారా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక జర్నలిస్ట్ స్టేజ్ లో ఉంటే నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. నువ్వు ఒక బాధ్యతరహంగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదేదో ఏం మాట్లాడుతున్నావు? నన్ను ఒక జర్నలిస్ట్ అను అసలు మత సామరస్యంగా బాగా ఉన్న దాంట్లో నువ్వు గొడవలు పెడదాం అనుకుంటున్నావా?